డాక్టర్ సి వీరేంద్ర గారు, ప్రముఖ సైకాలజిస్ట్. వీరేంద్ర గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు యాజ్ ఏ సైకాలజిస్ట్గా మానసిక రుగ్మతలా లేకపోతే ఏదైనా మార్పులు వస్తున్నాయా అంటే గతంలో చూసుకుంటే ఈ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు చాలా ఆందోళన చెందాల్సిన అంశం మీకు బాగా తెలుసు. ఒక జనరేషన్ మొత్తం పాడైపోతుంది. అంటే నెక్స్ట్ రాబోయే 20 ఏళ్ల కాలంలో ఒక జనరేషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దీనికి అసలు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు సార్? దేని నుంచి డిస్టర్బ్ అవుతుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గతంలో ఉన్న పిల్లలు కానీ ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, పిల్లలు సరైన వేలో వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న పోటీ ప్రపంచం కావచ్చు, మనం పెరుగుతున్న వాతావరణం లోపల దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్సర్స్ ఆర్ దేర్ ఆన్ ద చిల్డ్రన్. మనం జీవించే విధానంలో కానీ మనం చూపించిన విధానంలో కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈస్ దేర్ ఫర్ ద చిల్డ్రన్. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలా, అందరికీ ఒకే రకమైన సిద్ధాంతాలు, ఒకే రకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏవి కూడా సెట్ కావు. సో ఇప్పుడున్న పిల్లల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతుంది? ఆత్మహత్య పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, పిల్లలకి ఎవరికైనా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా చాలా గంటల పాటు చాలా రోజుల పాటు కనుక కంటిన్యూ అయితే వాళ్ళ ఆలోచన విధానం కనుక కాస్త టోటల్గా ఇన్సైట్ఫుల్ అయిపోయి ఈ సమాజం మనకు సంబంధం లేదనే స్టేట్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు అది కాస్త స్లోగా డిప్రెషన్గా మారుతుంది. డిప్రెషన్ మారినప్పుడు ఏమొస్తాయి, ఈ ప్రపంచం నాకు సంబంధం లేదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నన్ను బెటర్ ఉంచడానికి కానీ నా ఆనందం కానీ నా సంతోషానికి కానీ చూపించే వ్యక్తులు ఎవరు లేరు, కాబట్టి ఈ సమాజంతో నాకు సంబంధం లేదనే భావనకు వస్తుంది. అట్లాంటి భావన రాగానే ఏం జరుగుతుంది, మనిషికి పూర్తిగా మోటివేషన్ పోతుంది. రెగ్యులర్గా వాళ్ళు ఎవరితో కలవాలని అనిపించదు, వాళ్ళు టోటల్గా ఐసోలేట్ అయిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే టోటల్ ఐసోలేట్ అయిపోతారో వాళ్ళ బ్రెయిన్ కూడా ఈ దీనికంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్న పెయిన్ కంటే బెటర్ అయిన పరిష్కారం ఈ జీవితంలోంచి పారిపోవడమే అని అనిపిస్తుంది. ఆల్రెడీ పిల్లలకు మీడియా ద్వారా కానీ టీవీలో కానివ్వండి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నా కానీ సూసైడ్ అనే ఆలోచన వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళు మెల్లగా సూసైడ్ వైపు దారితీస్తారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే అదొక క్షణికమైన ఆవేశం, క్షణికమైన నిర్ణయం అనుకుంటారు, కానీ తప్పది. సూసైడ్ చేసుకునే వాళ్ళు 98% చాలా రోజుల నుంచి వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళు దానికోసం ప్లాన్ చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీడియాలో సెర్చ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే మోడల్ని ఎన్నుకొని అప్పుడు సూసైడ్ చేసుకుంటారు. ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే స్పర్ ఆఫ్ ద మూమెంట్ లోపల సూసైడ్ చేసుకుంటారు. చాలా మంది మాత్రం సూసైడ్ ఆలోచన ఉన్న వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ ఆలోచనను క్యారీ చేసి ఒక పాయింట్ వస్తుంది, వాళ్ళ బ్రెయిన్ కూడా వాళ్ళకి నెగిటివ్ సజెషన్ ఇస్తుంది. నువ్వు అనవసరం, నువ్వు బతకాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి ఇష్టం లేదు, చనిపోతేనే నీ జీవితానికి చాలా శాంతి ఉంటుంది, చనిపోవడమే బెటర్ అని వాళ్ళకి సజెషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్లో వచ్చినప్పుడు ఆ సజెషన్లు కొన్ని రోజుల పాటు నిజంగానే అది నిజమే అనుకుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే. ఆ డిప్రెషన్ పోయిన తర్వాత వాళ్ళకి వచ్చే బ్రెయిన్లో వచ్చే సజెషన్ నిజమే అనుకుంటారు, అనుకొని దాని ప్రకారం వాళ్ళు నడుస్తారు, కాబట్టి చనిపోతారు. ఈ బిహేవియర్లో మీరు అన్నట్టుగా ఈ ముందు కొన్ని రోజుల నుంచి ఇలా చేంజెస్ వచ్చినప్పుడు ఈ బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఏమైనా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు? చాలా 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 తప్పగా పిల్లలకు మనము పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? మరి ఇంకొక విషయం చెప్పదలుచుకుని అందరు వినే శ్రోతలకు కానీ ప్రేక్షకులకు కానీ ఏంటంటే, సూసైడ్ అనేది అవాయిడ్ చేయవచ్చు ప్రొవైడెడ్ మనము పిల్లల పట్ల తల్లిదండ్రులు కానీ ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు చనిపోయే కంటే ముందు చాలా చాలా సిగ్నల్ ఇస్తారు. జీవితం పట్ల విరక్తి ఉందని చెప్తారు, జీవితానికి సంబంధించి ఏ ఆసక్తి లేదని చెప్తారు, వాళ్ళు ఎక్కువ శాతం ఐసోలేట్ కావడానికి చేస్తారు, చాలా ప్యాసివ్గా మారిపోతారు, ఏ పని చేయే బుద్ధి కానట్టు చూస్తూ ఉంటారు. కానీ మన జీవితాల్లో మన సమాజంలో భారతదేశ సమాజం లోపల డిప్రెషన్ అనే మాటను వినడానికి కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేని ఒక రెసిస్టెంట్ కన్జర్వేటివ్ సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి పిల్లలు ఏదని చెప్పినా కానీ వాళ్ళ నుంచి తల్లిదండ్రుల నుంచి టీచర్ల నుంచి వచ్చే మాట ఏంటి, నీకేం తక్కువైందిరా, ఎందుకు డిప్రెషన్ ఏందిరా అని అంటారు. నీకేం తక్కువైంది అనేది కాదు కదా, అట్లంటే తక్కువైన వాళ్ళందరూ డిప్రెషన్ పోవాలి. అట్లంటే బీపీఎల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకోరు వాళ్ళు. కాబట్టి తక్కువ వాడడం వల్లనే జరుగుతుందని కాదు, అదొక ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మాత్రమే పిల్లల్లోకి ఇలాంటివి జరుగుతుంది. ఎమోషనల్ ఎందుకు డిస్టర్బ్ అవుతారు? ఎన్వైరన్మెంట్ వెళ్ళి డిస్టర్బ్ దెమ్. ఎన్వైరన్మెంట్ అంటే ఎవరు? పిల్లలకి అయితే స్కూలు, లేకుంటే కుటుంబంలో ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, ఉంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన సఖ్యత కానీ తల్లిదండ్రుల మధ్య ఉండాల్సినంత హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ కానప్పుడు
కొంతమంది పిల్లలు డెఫినెట్ గా సెన్సిటివ్ ఉంటారు. పుట్టడంతో వాళ్ళకు టెంపరామెంట్ తేడాలు ఉంటాయి. ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎట్లా చూడాలనే విషయాల పట్ల మనం ఎప్పుడు నేర్చుకోం కాబట్టి అందరికి ఒకటే మంత్రం అన్నట్టు ఉంటే ఒకటే పద్ధతిలో ఉంటారు. కొన్ని మోడల్స్ పిల్లలకు వాళ్ళకు సెట్ కావు, వాళ్ళకు రీచ్ కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న సమాజం లోపల తల్లిదండ్రులే పిల్లల్ని అర్థం చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉండట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు స్కూల్ పంపాలా, కాలేజ్ పంపాలంటే ఏం చూస్తారు? మనం ఇంత ఫీజు పెట్టినాం కాబట్టి ఇంత ర్యాంక్ రావాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు కాక, కానీ అది పిల్లలకు ఫిట్ కాదు కదా, సెట్ కాదు కదా. కానప్పుడు ఏం జరుగుతుంది అక్కడ స్కూల్లో కూడా ఏం జరుగుతుంది? కంటిన్యూస్ గా టూ మచ్ ఆఫ్ కంపారిజన్ జరుగుతుంది, టూ మచ్ ఆఫ్ డిమాండ్ నడుస్తుంటది. సో వాటిని అందుకోవాలనే ఆలోచన పిల్లలతో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అది జనరేట్ అవుతుంది. దాన్ని కరెక్ట్ గా వాళ్ళు అక్వైర్ చేసుకోలేరు, దాన్ని కరెక్ట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు. దాంతో పిల్లలకు ఎవరికో చెప్పుకోవాలి కూడా తెలియదు. తల్లిదండ్రులు చెప్పగానే టోటల్ డినై చేస్తారు. వానికి డిప్రెషన్ ఏం లేదు, వాడు నగరాలు చేస్తున్నాడు, వాడు ఉట్టి ఆట ఆడుతున్నాడు, వానికి డిప్రెషన్ ఏందని అంటారు. వానికి ఏం తక్కువ ఇచ్చినాం, మనం బట్టలు తక్కువ ఇస్తున్నాం, ఏమైంది, ఎందుకు, ఏం జరిగింది అని అడిగే పరిస్థితులు కూడా లేవు. పరిస్థితి లేవు. పిల్లలు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని పాయింట్ అవుట్ చేసి చూస్తారు తప్ప అసలు అది ఎందుకు వచ్చింది. తల్లిదండ్రులకు కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇట్లా అడగాలని కూడా తెలియదు. ఇప్పుడు జ్వరం వస్తే సిమ్టమ్స్ తెలుసు మనకు, ఓకే, మనకు డెంగ్యూ వస్తే సిమ్టమ్స్ తెలుసు, కానీ డిప్రెషన్ సిమ్టమ్స్ మనకు తెలుసా? యాంగ్జైటీ సఫర్ అయితే మనకి సిమ్టమ్స్ తెలుసా? తెలిసిన వాటిని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నామా? అంటే చేయటం లేదు. ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే మెంటల్ హెల్త్ గురించి పోస్ట్ కరోనా పీరియడ్ లో తర్వాత WHO కానివ్వండి, యూనిసెఫ్ కానీ కంటిన్యూస్ గా సజెషన్ ఇస్తూనే ఉంది. భారతదేశంలో కూడా ఇప్పుడు మేము కరోనా తర్వాత కూడా మేము ఒక సర్వే చేస్తే 30 to 40% ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్ ఆల్సో సఫరింగ్ విత్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ మూడు ప్రివాలెంట్ గా ప్రతి సమాజంలో చాలా భయంకరంగా ఉన్నాయి, సఫర్ అవుతా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం హెల్త్ అనగానే ఓన్లీ ఫిజికల్ హెల్త్ అనుకుంటాం. మెంటల్ హెల్త్ సంబంధించి గత ఇన్ని సంవత్సరాల కాలంలో చూస్తే ఎక్కడైనా గవర్నమెంట్ ఒక్క హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిందా? చేయలేదు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండ్ ఏమైనా అలకాట్ చేసిందా మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి? చేయలేదు. పోనీ స్టేట్ గవర్నమెంట్ ఏమైనా దాని గురించి సెపరేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసిందా? చేయలేదు. సో చేయలేదంటే దాని అర్థం ఏంటి? వీఆర్ నాట్ ఇన్ ద మూడ్ టు అక్సెప్ట్ దట్ మెంటల్ హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ ఇష్యూ అనేది గుర్తించట్లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు అయినా సరే, ఇప్పుడు ప్రివాలెంట్ అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని అడ్రస్ చేయదు, ఇష్యూనే అడ్రస్ చేయదు. చిత్రం ఏంటంటే వెరీ సాడ్. ఏమంట చూడు, నిప్పుకోడి భూమిలో తలబెట్టుకొని ఎవరు చూస్తలేదు అనుకుంటారు కదా, వీళ్ళందరూ కూడా అలాంటి మత్తులో ఉంటారు వీళ్ళందరూ. కాబట్టి మనము ఏదైనా చేస్తే పేరెంట్స్ కే మనం చెప్పగలం. ప్రభుత్వాలన్నీ ఎప్పుడైనా కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఏం చేయాలి. పేరెంట్స్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్, పేరెంట్స్ కి మనం ఏం సజెషన్ ఇచ్చచ్చు అంటే, పిల్లలు ఎప్పుడైనా ఒత్తిడికి గురవుతున్నప్పుడు మళ్ళీ గుర్తించాల్సింది ఏంటంటే, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు, కామ్ గా ఉంటారు, ఆ హోంవర్క్ డిలే ఉంటుంది, భోజనం కూడా సరిగ్గా చేయరు, లేదు ఎక్కువ తినొచ్చు, నిద్ర కూడా సరిగ్గా పోరు, కానీ ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉంటుంది, ఉన్నట్టుండి ఉట్టిగా ఏడుస్తారు, లేదు ఉన్నట్టుండి చాలా అగ్రెసివ్ గా మారుతారు. ఇవన్నీ కూడా డిప్రెషన్ లో ఉండే పిల్లవాడి సిమ్టమ్స్. మనం పిల్లలు అరిస్తే మనం కూడా అరిస్తే దానికి ఇది కాదు. తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి? వీడు ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు వీడు ఇట్లా ఉంటున్నాడు, ఇప్పుడు లేడు కదా వీడు, ఇట్లా ఎప్పుడు ఇట్లా అరవలేదు కదా, ఇది మనం చూడాల్సింది. కానీ వీళ్ళు చేస్తారు, వీడు మొత్తం మారిపోయాడు, ఉన్న నుంచి ఏం పెట్టిందేమో, ఏం దయం పట్టిందేమో, వీడికి ఇష్టం ఉన్నట్టు అరుస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టు ఎగురుతున్నాడు అని ఆలోచనతోటే వెళ్తారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ పిల్లల్లో కనబడ్డప్పుడు, పిల్లలు కానీ పెద్దలు కానీ కనబడ్డప్పుడు దయచేసి వాళ్ళతో కొంచెం ఎంపథెటిక్ గా వాళ్ళతో మాట్లాడండి. యూ గో అండ్ టాక్ టు దెమ్, కన్సోల్ దెమ్. చాలా సెన్సిటివ్, చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం పిల్లల దగ్గర కానీ లేకపోతే మీరు ఉండే పెద్దలు. తల్లిదండ్రులకండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ఒక 10,000 మంది తల్లిదండ్రులతో మాట్లాడుంటా. తల్లులకు చిన్న వేరియేషన్ అయినా గుర్తించగలుగుతారు, పిల్లలో ఏదో తేడా ఉందనే సంగతి తల్లులు గుర్తించగలుగుతారు. సో తల్లులు ఎప్పుడైతే గుర్తిస్తారో దాన్ని తండ్రి అక్నాలెడ్జ్ చేసి దాన్ని సానుకూలంగా చాలా ఎంపథెటిక్ గా మనం అప్రోచ్ చేస్తే పిల్లల బాధ ఏందో వాళ్ళు చెప్తారు. బాధ చెప్పగానే ఏమంటారు? వీడు చదువు అప్పించుకోవడానికి ఏదో డ్రామా ఏం మొదలు పెడుతున్నారని అనుకుంటారు. దిస్ హౌ అవర్ సిస్టమ్ యాజ్ టోటలీ కరప్టెడ్. మన బ్రెయిన్, తల్లిదండ్రుల బ్రెయిన్ అన్ని కరప్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్ గా వాట్ ఇట్ ఈస్ దే చూడడానికి రెడీగా లేరు. దే రెడీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ. విషయాన్ని వాళ్ళు ఏం చూడాలనుకుంటారు అదే చూస్తారు తప్ప అక్కడ ఉన్న చూడడానికి స్టేట్ ఆఫ్ మైండ్ లో కలిగి లేరు ఎక్కువ మంది శాతం పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా.
కాబట్టి అలాంటి సెన్సిటైజేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పేరెంట్స్ కూడా సరిగ్గా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన విషయాన్ని ఏదైతే గమనించి దానికి అందుబాటులో తీసుకోవచ్చు. ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్తాను ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా ముభాంగా ఉన్నా డిఫరెంట్ గా ప్రవర్తించిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ లేకున్నా మాలాంటి సైకాలజిస్ట్ కలవండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ గివింగ్. అది కూడా చాలా రాంగ్ గానే అర్థం చేసుకుంటారు. కౌన్సిలింగ్కి వెళ్ళడం అనేది అదేదో ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అన్నట్టుగానే ఫీల్ అవుతుంటారు. నిజం, అదొక టాబు మన దేశంలో పట్టి పీడిస్తున్నది. కానీ వాళ్ళను ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కౌన్సిలింగ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు బికమ్ బెటర్. అండ్ మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళతో సంబంధాలు కానివ్వండి, అన్నిటిని కూడా బాగా ఉంచుకోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ రిక్వెస్ట్ ది ఆల్ పాలసీ మేకర్స్, ఆల్ పొలిటీషియన్స్, పేరెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దయచేసి మీ స్కూళ్ళల్లో కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి పెట్టండి. మీకు పెట్టడం ఏంటంటే ఒక టీచర్ని ఎవరైనా కానీ కౌన్సిలింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇప్పియండి. మాలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మేము సర్టిఫికేట్ కోర్సు కూడా రన్ చేస్తున్నాం కౌన్సిలింగ్ టీచర్స్ కోసమే. దాంతో టీచర్లు ఎంపవర్ అవుతారు, తద్వారా పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్ రాకుండానే మీరు మధ్యలో ఆపగలుగుతారు. కాబట్టి సూసైడ్ ఈజ్ ఏ ప్రివెంటబుల్ ప్రాబ్లం. సూసైడ్స్ ని మనం 100% ఆపొచ్చు. అది కౌన్సిలింగ్ సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, లేదు ఎన్వైరన్మెంట్ కరెక్షన్స్ తో కానివ్వండి, వీలైనప్పుడు మెడికేషన్ తో ద్వారా కానీ సూసైడ్స్ ని మనం దాదాపుగా ఆపవచ్చు. ఆపట్లేదంటే అర్థం ఏంటి, మనం వాటి పట్ల చాలా ఇన్సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తున్నాము. ఇది మనకు వచ్చే ఫీడ్బ్యాక్. కాబట్టి ఈ హెచ్ఎంటి ద్వారా ప్రజలందరికీ చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే దయచేసి మీరందరూ ఈ సెంటర్స్ ని పెట్టడానికి స్కూళ్ళ మీద, యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురండి. గ్యారెంటీ వాళ్ళు పెడతారు.